నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న వారికి తమ యొక్క కుటుంబ సభ్యులైతే మెసేజ్లు పంపుతూ ఉన్నారన్నమాట. ప్రస్తుతం ఈ యొక్క యుద్ధం ఇప్పుడల్లా ఆగేలా లేదు. అలాగే ఇటీవల మనం చూసుకుంటే కువైట్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 1 పైన జరిగిన దాడిలో ఒక భారతీయుడు చనిపోయాడు. అంతకుముందు మనం చూసుకుంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన మరొక భారతీయుడు చనిపోయారనమాట. ఇటువంటి నేపథ్యంలో ఇండియాకు రండి, ఊపిరుంటే ఉప్పమ్ముకోనైనా బ్రతుకుదామని చెప్పేసి చాలా మంది కుటుంబ సభ్యులైతే కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో నివసిస్తూ ఉన్న భారతీయులనైతే కోరుతూ ఉన్నారు. అలాగే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే కుటుంబ పోషణ కావచ్చు, వ్యక్తిగతంగా ఉన్న వాళ్లకు అప్పులు ఉండడంతో చాలా మంది యుద్ధం జరిగినా ఏం జరిగినా సరే కానీ నేను ఇక్కడే పోరాడతానని చెప్పేసి కొంతమంది భీష్మించుకొని కూర్చున్నారనమాట. కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడికి వచ్చేయండి, మళ్ళా పరిస్థితులు చక్కబడిన తర్వాత వెళ్ళొచ్చని చెప్పేసి చెబుతూ ఉన్నా సరే కానీ కొంతమంది ఎవరైతే ఉన్నారో ఇంటికి వెళితే కానీ అప్పులు ఉన్నాయి, కుటుంబ పోషణ ఎలా చూసుకోవాలి, అలాగే తదితర ఆర్థిక సమస్యల వల్ల చాలా మంది మనం చూసుకుంటే కానీ నేను జీవితంలో చేస్తూ ఉన్న యుద్ధం ఏదైతే ఉందో దానికన్నా ఈ యుద్ధం చాలా చిన్నదని చెప్పేసి చాలా మంది భావిస్తూ ఉన్నారు. కానీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆందోళన చెందుతూ ఉన్నారనమాట. కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న మా వారు ఎలా ఉన్నారో అని చెప్పేసి ప్రతిరోజు వాళ్ళు ఫోన్లు చేయడం కానీ, వీడియో కాల్స్ ద్వారా మాట్లాడడం కానీ భావోద్వేగాలతో నిండిపోయి ఉందన్నమాట ప్రస్తుత వాతావరణం. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాము, మేము క్షేమంగానే ఉన్నాము, నువ్వు యుద్ధం జరిగే ప్రాంతంలో ఉన్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పేసి తెలుపుతూ ఉన్నారన్నమాట. నిజంగా చాలా మంది భారతీయులు ఎవరైతే ఉన్నారో కన్నీళ్లను దిగమింగి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో అయితే పని చేసుకుంటూ ఉన్నారు. ఇటువంటి యుద్ధ పరిస్థితుల్లో కూడా వాళ్ళు కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, పని చేసుకుంటామని చెబుతూ ఉన్నారంటే వాళ్ళ యొక్క పరిస్థితి ఆలోచిస్తేనే నాకు కూడా కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉన్నాయన్న. దేశంగాని దేశానికి వెళ్ళి మన దేశంలో బ్రతుకు తెరుగులేగా దేశంగాని దేశానికి వెళ్ళి ఇన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి కొంతమంది ఎవరైతే ఉన్నారో కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చేయండి, ఇక్కడే ఏదో ఒక పని చేసుకుని బ్రతకచ్చని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. మరి కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.